సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులు, విద్యార్థులు యోగాను నిత్య జీవితంలో అనుసరించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాని అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వివిధ అధికారులు అందరికీ యోగా డే సందర్భంగా శుభాభివందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, సమయం ఇచ్చుకోవాలి. ఎక్సర్సైజెస్ కానీ వయసుతో సంబంధం ఉండదండి. వయసుతో సంబంధం లేకుండా చిన్నవి ఒక సమయం కేటాయించాలి. ఇలాంటి యోగేన చిత్తస్య పదేన వాచా తస్య చ వైద్యమేనా యోపాకరోత్తం ప్రవరం మునీనాం. అండ్ when you మళ్ళీ కిందకు వచ్చేసేయాలి. ఇట్స్ అప్ అండ్ డౌన్ ప్రొసీజర్. ఓకే, ఇన్హేల్, exhale, inhale, exhale. Same thing sidewards. Okay, inhale చేసినప్పుడు సైడ్ కి వెళ్ళండి, exhale చేసినప్పుడు సెంటర్. Exhale, other side. Inhale, exhale, exhale, inhale, exhale. Now let's go with some shoulder exercises. Direct chestar kada. Inhale, front side, exhale, outside. Inhale, exhale, inhale, exhale. Same other side. One side. Exhale, inhale, exhale, inhale, exhale. Again this side. While going back, exhale, coming front. Breathing pattern, okay? ఏ ఎక్సర్సైజ్ అయినా బ్రీతింగ్ తీసుకుంటా చేయాలి సార్. స్లోగా చేయాలి. యోగాలో స్లో చేయాలి. మీ లెగ్స్ టుగెదర్ ఉండాలి and only wide గా మూవ్ అవ్వాలి. Okay, other side, lift up and go on toes, on toes. ఫేస్ చేయండి, బాడీని ఫేస్ చేయాలి. ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, ఏ పెయిన్ ఉన్నా కానీ మంచి ఎక్సర్సైజ్ ఇది. సైడ్ లో లెగ్ ని టకింగ్ చేసుకోవాలి ఇన్నర్ థై లో. దెన్ సైడ్ నుండి హ్యాండ్స్ నమస్తే వెళ్ళాలి. తారా కాలేజ్లో మనం చేసుకుంటున్న యోగా ప్రోగ్రామ్కి చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, డిఎంహెచ్ఓ గారు, డివైఎస్ఓ గారు, డిడబ్ల్యూ గారు, పోలీస్ సైడ్ నుంచి డిఎస్పీ గారు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ, అలానే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఫ్యాకల్టీ అందరికీ, అలానే స్టూడెంట్స్ అందరికీ, ఆర్పీస్కి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఎవ్రీ టైం మనము యోగా అనేది మన డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ మనము జనరల్గా యోగా అంటే పెద్దవాళ్ళు చేసేది ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చేసేది అనేది చాలా వరకు యూత్ అందరూ కూడా యోగాని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఐ వుడ్ లైక్ టు రియైటరేట్ దట్ ఈ రోజు జనరేషన్కి యోగా అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అలాంగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యోగా అండ్ మెడిటేషన్లో ఈ రెండు ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి. ఈరోజు యూత్ చూసుకుంటే చాలా మంది ఇక్కడున్న కూర్చొని ఉన్న వాళ్ళు, మన స్టూడెంట్స్ అవ్వచ్చు ఆర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, ఫోన్ లేకుండా ఒక ఫుల్ డే ఫోన్ చూడకుండా ఉండగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సెకండ్లీ, ఏదున్నా కానీ ఇమీడియట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాప్స్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఇమీడియట్గా నెక్స్ట్ రీల్కి వెళ్ళడం, ఇట్లాంటి వల్ల మెంటల్ ఫోకస్ అవ్వచ్చు, కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి.
సో వాళ్ళ స్టడీస్లో బాగా చేయాలి అంటే ఆ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కోసం అవ్వచ్చు, ఆర్ డే టు డే లైఫ్లో మనకి ఒక స్టెబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే యోగా అండ్ మెడిటేషన్ బోత్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా, ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి యోగా అండ్ మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ ఎస్పెషలీ మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అందరం కూడా ఓటు తీసుకోవాల్సి ఉంటుంది. నేను చదువుతాను, ఆ రకంగా మీరు కూడా ఆ ఓటును కంటిన్యూ చేయండి. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటాను. మీరు కూడా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది అని కోరుతున్నాను. అండ్ డిఎస్పీ గారు చెప్పినట్టు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా చేపడుతున్నాము. ఐ హోప్ దట్ కాలేజ్లో కూడా ప్రహరీ కమిటీస్ అనేది ఫామ్ చేసుకున్నారు అనుకుంటున్నాము. ఇట్ ఇస్ నాట్ ఏ ఫామ్, ప్లీజ్ యాక్టివేట్ దోస్ కమిటీస్. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ దగ్గర కూడా మీ స్టూడెంట్స్ అక్కడ అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఆర్గనైజ్ చేసినందుకు I congratulate all the departments and I thank you all for participating.